మీ అందరికి గుర్తుందా, లాస్ట్ టైం పసుపు హార్వెస్ట్ చేసిన తర్వాత ఇలా ఉడకపెట్టిన వెంటనే 1 నెల రోజులు ఇలా ఎండబెడతారని మాట్లాడుకున్నాం. ఈరోజు ఈ వీడియోలో ఇలా ఎండబెట్టిన తర్వాత ఏం చేస్తారో తెలుసుకుందాం. ఇలా 1 నెల రోజులు ఎండబెట్టి వీటిని వెంటనే ఈ రైతులు మొత్తం ఏం చేస్తారంటే ఒక మిషన్ పిలిపించుకుంటారు అనమాట. ఆ మిషన్ పేరే టర్మరిక్ పాలిష్ మిషన్. ఇదే ఆ మిషన్. ఈ మిషన్లో వీళ్ళు ఎండబెట్టిన ఆ పసుపు కొమ్ములు మొత్తం దాంట్లో వేస్తారు. ఇలా వేసిన వెంటనే ఈ మిషన్ లోపల ఒక రఫ్ సర్ఫేస్ ఉంటుంది అనమాట. అంటే ఒక మెస్ లాంటి లేయర్ ఉంటుంది. అదేమైంది, ట్రాక్టర్ ఇలా స్పీడ్గా ఈ మిషన్ ఇలా స్పీడ్గా తిరగగానే లోపల ఉన్న ఆ రఫ్ సర్ఫేస్కి ఈ పసుపు కొమ్ములు తగిలి వాటిపైన ఉన్న చిన్న చిన్న ఏర్లు, ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉన్న రఫ్ సర్ఫేస్ మొత్తం ఉన్న రఫ్ అయిపోయి ఇలా పొడిగా పడిపోతుంది. అది మనకి ఫైనల్గా పసుపు కొమ్ములు అనేవి వస్తాయి అన్నమాట. ఇదిగో ఇలా ఉంటుంది, చూడండి ఎంత బాగుందో, సాఫ్ట్గా ఉంటుంది. అండ్ మనం మార్కెట్లో చూసే పసుపు కొమ్ములు లాగే ఉంటుంది. సో ఇది ఫైనల్ ప్రాసెస్ అన్నమాట పసుపు బయటికి రావడానికి. అండ్ నెక్స్ట్ రైతులు ఏం చేస్తారంటే ఈ పసుపు కొమ్ములు తీసుకెళ్ళి రిటైల్ మార్కెట్స్కి కానీ లేదా పౌడర్ చేసే ఇండస్ట్రీస్ కానీ అమ్మేసుకుంటారు. ఇది పసుపు హార్వెస్ట్ నుండి పౌడర్ అయ్యే ప్రాసెస్ వరకు. సో ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా ఉందని అనుకుంటున్నాను. సో ఇన్ఫర్మేటివ్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ వెంటనే మన ఛానల్ని ఫాలో అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.